మనము గత తరగతిలో రేఖాగణితమునకు సంబంధించినటువంటి యొక్క భావనను మనం నేర్చుకున్నాము. దానిలో బిందువు అంటే ఏమిటి, రేఖ అంటే ఏమిటి, కిరణము అంటే ఏమిటి, రేఖాఖండం అంటే ఏమిటి, కోణము అనగానేమి, వివిధ రకాల కోణాలను మనం చర్చించుకోవడం జరిగింది. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాంగిల్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి యొక్క కోణాల గురించి కూడా నేర్చుకొని ఉన్నాము. ఈరోజు ఆ ప్రత్యేకమైనటువంటి యొక్క కోణాలకు సంబంధించినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి సమస్యలు మనకు పరీక్షలో, పోటీ పరీక్షలో ఏ విధంగా వస్తాయి, వాటిపైన మనము ఒకసారి పరిశీలించి వాటికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు మనము సాధించడానికి ఈ కార్యక్రమంలో మనం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా జామితిలో అంటే రేఖాగణితంలో, జామెట్రీలో మరికొన్ని అంశాలను కూడా ఈ యొక్క కార్యక్రమంలో మనం చర్చించడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మీరు ఈ పోటీ పరీక్షకు ఎవరైతే హాజరవుతున్నారో మీరు గమనించవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, జామెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఈ చాప్టర్ని మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ విధంగా రెండు సమాంతర రేఖలు తీసుకుందాం. ఎల్ అనే రేఖ, ఎం అనే రేఖ. ఇప్పుడు తిర్యక్ రేఖ. దీని యొక్క కోణ సమద్వికరణ రేఖ, దీని యొక్క కోణ సమద్వికరణ రేఖ. అంటే మీరు గమనించవలసిన విషయము, ఈ కోణము ఈజ్ ఈక్వల్ టు ఈ కోణము, ఈ కోణము ఈజ్ ఈక్వల్ టు ఈ కోణము. అప్పుడు ఈ కోణం ఎంత ఉంటుంది, ఇది ప్రశ్న. అంటే ఈ కోణం విలువ మీరు గమనించవలసింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఆల్ఫా అనుకున్నట్లయితే ఈ ఆల్ఫా విలువ 90 డిగ్రీలు ఉంటుంది. ఇది ఒక కాన్సెప్ట్. అదేవిధంగా మరొక భావనను చూద్దాం. ఇది ఎల్ అనే సమాంతర రేఖ, ఎం అనే సమాంతర రేఖ తీసుకుందాం. ఇప్పుడు తిర్యక్ రేఖ. ఈ కోణ సమద్వికరణ రేఖ, దీని యొక్క కోణ సమద్వికరణ రేఖ. అదేవిధంగా దీని యొక్క కోణ సమద్వికరణ రేఖ, దీని యొక్క కోణ సమద్వికరణ రేఖ. ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్. ఏర్పడే పటము మీకు తెలుసు, గమనిస్తుంది. ఆ పటాన్ని జాగ్రత్తగా గీసినట్లయితే మీకు ఏ పటం ఏర్పడుతుందో సులభంగా చెప్పగలుగుతారు. అది దీర్ఘచతురస్రం కానీ, దట్ ఈస్ రెక్టాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో అదేవిధంగా మరికొన్ని ప్రశ్నలు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గుర్తులు సమాంతర రేఖల గుర్తులు. సో ఇప్పుడు మనము దీన్ని ఏ ఓ బి ఎక్స్ వై అనుకుందాం. ఏఎక్స్ కిరణము, బిఎక్స్ కిరణము. సో ఈ రెండు సమాంతరంగా ఉండి ఇది ఎక్స్, ఇది వై ఇచ్చినప్పుడు, ఉదాహరణకు ఈ కోణం విలువ ఎంత అని అడిగారు అనుకోండి. ఈ కోణాన్ని ఆల్ఫా అనుకుందాం. ఒకసారి మనం పటాన్ని పరిశీలించినట్లయితే ఈ పటం ద్వారా దీన్ని మనము సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు ఇప్పుడు ఈ విధంగా మనకు ఇవ్వటం జరిగింది. ఈ రెండు కూడా సమాంతరాలు. ఈ రెండిటికి సమాంతరంగా మరొక రేఖను గీద్దాం. మీరు గమనించినట్లయితే ఇది తిర్యక్ రేఖ అవుతుంది. ఈ కోణము ఈజ్ ఈక్వల్ టు ఈ కోణం అవుతుంది. అంటే ఇది ఎక్స్ కాబట్టి ఈ కోణం కూడా ఎక్స్, ఇది వై కాబట్టి అదేవిధంగా ఈ కోణం కూడా వై అవుతుంది. ఇది ఎక్స్ ప్లస్ వై అని తెలుస్తుంది. మనకు కావలసింది ఆల్ఫా. మనకి ఇక్కడ ఏంటంటే ఒక బిందువు వద్ద పూర్తి కోణం మనకు 180 అని తెలుసు కాబట్టి ఈ కోణము ఆల్ఫా కాబట్టి ఆల్ఫా ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్.
మనకు కావాల్సింది ఆల్ఫా. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 360 degrees మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. సో ఈ విధంగా మనం చేయవచ్చు. అంటే ఇప్పుడు మనొక సమస్యను మనం చూద్దాం. ప్రక్క పటములో ఆల్ఫా విలువ ఎంత? వాట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్? ఆర్ అబ్జర్వ్ ద ఫిగర్ అండ్ దెన్ రైట్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా. సో ఈ ప్రక్కపటములను మనం గమనించి ఆల్ఫా విలువను రాయండి అని అడిగారు అనుకోండి. ఇప్పుడు మనము ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇచ్చినటువంటి కోణాలను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 degreesగా భావించి వై ఈజ్ ఈక్వల్ టు 50 degrees అనుకున్నట్లయితే ఇప్పుడు మనం ప్రత్యక్షంగా రాయొచ్చు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వైగా రాయొచ్చు. 30 degrees ప్లస్ 50 degrees ఈజ్ ఈక్వల్ టు 80 degrees వస్తుంది. ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఉదాహరణకు ఈ కోణాన్ని అడిగారనుకోండి, దీన్ని బీటా అనుకుందాం. ఇప్పుడు బీటా అడిగితే చూడండి, బీటా ఈజ్ ఈక్వల్ టు 360 degrees మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. అంటే 360 మైనస్ 80 అంటే 0 to 80 degrees. సో ఈ విధంగా మనం ఇలాంటి సమస్యలు చాలా సులభంగా చేయొచ్చు. మరొక సమస్యను మనము మాదిరి సమస్యను మనం పరిశీలిద్దాం. ఈ రెండు రేఖలు సమాంతరంగా ఉన్నాయి. ఈ కోణం ఎక్స్ వై ఇవ్వబడ్డాయి. బీటా కోణం కనుక్కోవాలి. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనము ఈ రెండింటికి సమాంతరంగా మరొక రేఖను గీసినట్లయితే, సపోజ్ ఈ కోణాన్ని మనము పి, ఈ కోణాన్ని క్యూ అనుకున్నట్లయితే పి ప్లస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 180 degrees, క్యూ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు ఈ రెండు కూడుకున్నట్లయితే పి ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 360 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది. ఈ పి ప్లస్ క్యూ అనేది బీటాకు సమానం కాబట్టి ఇక్కడ మనము బీటా ఈజ్ ఈక్వల్ టు 360 degrees మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అని రాయవచ్చు. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మరొక సమస్యను చూద్దాం. రెండు సమాంతర రేఖలు ఉన్నాయనుకుందాం. ఈ రెండు సమాంతర రేఖలకు లంబంగా ఉంటూ తిర్యగ రేఖను మనం గీద్దాం. మరొక తిర్యగ రేఖ కూడా లంబంగానే ఉంటాయి. అంటే వాటి మధ్య దూరాలు కూడా సమానంగా ఉంటాయి. త్రిభుజాల గురించి చర్చించుకుందాం. త్రిభుజము అంటే ఏమిటి? ట్రయాంగిల్స్. ఇప్పుడు ఒకసారి స్క్రీన్ పైన మీరు పటాన్ని గమనించండి. ఈ ఆకారాన్ని, ఎందుకంటే మనము ఈ జామితి అనేది, రేఖాగణితం అనేది మనకు నిత్య జీవితంలో మనకు అనుసంధానంగా ఉంటుంది. మనము పరిసరాల్లో గమనించినట్లయితే, ప్రతి సౌందర్యాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రతి దాంట్లో కూడా జామితి దాగి ఉంది. సో ఇలాంటి పటాలు మనం గమనిస్తూ ఉంటాం తరచుగా. ఈ పటాలను దాన్ని మనము త్రిభుజము అంటారు. ఈ త్రిభుజంలో మనం మొదట దీన్ని ఏగా, దీన్ని బీగా, దీన్ని సిగా భావిద్దాం. ఇది ఏ బిందువు, ఇది బి బిందువు, ఇది సి బిందువు. ఒకసారి మనం ఈ తలములో కనుక మనం గమనించినట్లయితే ఏబి అనేది ఇక్కడ రేఖాఖండం, లైన్ సెగ్మెంట్, రేఖాఖండము. అదేవిధంగా బీసీ మరొక రేఖాఖండము, సిఏ కూడా మరొక రేఖాఖండం, అంటే లైన్ సెగ్మెంట్స్. ఈ మూడు రేఖాఖండాలచే ఏర్పడేటటువంటి ఒక సంవృత పటాన్ని త్రిభుజము అని అంటారు. అంటే ఒక తలములో మూడు రేఖాఖండాలచే ఏర్పడే సంవృత పటాన్ని త్రిభుజము అని అంటారు. అంటే దట్ మీన్స్ యాక్చువల్లీ ఏ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై ద 3 లైన్ సెగ్మెంట్స్ ఇన్ ఎ ప్లేన్ ఈజ్ కాల్డ్ ఏ ట్రయాంగిల్. కాబట్టి ఈ త్రిభుజంలో కొన్ని అంశాలను మనం గమనిద్దాం. వీటిని
ఏ బి సిలను శీర్షములు అంటారు. శీర్షములు వర్టిసెస్ అంటారండి. వర్టిసెస్ అంటే త్రిభుజంలో ఎన్ని శీర్షాలు ఉంటాయండి? 3 శీర్షాలు ఉంటాయి. ఇక కోణం ఏ, కోణం బి, కోణం సిలను కోణములు అంటారు. యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఇక నెక్స్ట్ ఏబి, బీసీ, సిఏలు భుజములు అంటారు. త్రిభుజం యొక్క భుజములు సైడ్స్ అంటారు. సైడ్స్ అంటారు. వీటిని సాధారణంగా దీన్ని ఏ అక్షరంతో, ఇది బి అక్షరంతో, సి అక్షరంతో సూచిస్తారు. అంటే అర్థం ఏంటంటే బీసీ అనేది ఏ కోణానికి ఎదురుగా ఉంది కాబట్టి ఏ, సిఏ అనేది బి కోణానికి ఎదురుగా ఉంది కాబట్టి స్మాల్ బి, మరియు ఏబిని స్మాల్ సిగా తీసుకుంటారు. సాధారణంగా మనం స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సితో కూడా భుజాలను సూచిస్తాం. వాటి యొక్క పొడవులు అనొచ్చు. సో లెంత్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్. వాటిని మూలకాలని కూడా అంటారు. త్రిభుజ మూలకాలని కూడా అంటారు. ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటారు. ఇప్పుడు మనము ఈ త్రిభుజానికి సంబంధించి పెరిమీటర్, చుట్టుకొలత, దాన్ని ఏ ప్లస్ బి ప్లస్ సి అంటారు. దాన్ని 2s సూచిస్తారు. ఇచ్చట ఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఇది మామూలుగా క్షేత్ర గణితంలో కూడా నేర్చుకోవడం జరుగుతుంది. అప్పుడు ఒకసారి మనము పునశ్చరణ చేసుకుందాం. సో ఇది త్రిభుజానికి సంబంధించినటువంటి యొక్క అంశాలు. ఇప్పుడు మనము త్రిభుజం యొక్క రకాల గురించి మనం చర్చించుకుందాం. ఇది ఏ, ఇది బి, ఇది సిగా తీసుకుందాం. త్రిభుజాల రకాలు. త్రిభుజాల రకాలు. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఒకసారి వీటిని గురించి మనము కూలంకషంగా చర్చించుకుందాం. అంటే సైడ్స్ ఆధారంగా ఏ విధంగా ఉంటాయి. దానిలో ఒకటి విషమబాహు. విషమబాహు త్రిభుజము, స్కేలెన్ ట్రయాంగిల్. అంటే ఒక త్రిభుజములోని భుజాల కొలతలు కనుక సమానంగా లేనట్లయితే వాటిని విషమబాహు త్రిభుజము అంటారు. అంటే ఉదాహరణకి ఈ విధంగా ఉందనుకో, ఏబిసి. ఇక్కడ ఏబి డస్ నాట్ ఈక్వల్ టు బీసీ, బీసీ డస్ నాట్ ఈక్వల్ టు సిఏ. సమద్విబాహు త్రిభుజం. దీన్ని ఐసాసెల్స్ అంటారు. ఐసాసెల్స్ ట్రయాంగిల్. ఒక త్రిభుజములో ఏవైనా 2 భుజాలు కనుక సమానంగా ఉన్నట్లయితే, అంటే ఉదాహరణకి ఇప్పుడు మనము ఏబిసి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని అనుకుందాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు కనుక ఏసీ అయితే దీన్ని ఐసాసెల్స్ ట్రయాంగిల్ లేకపోతే సమద్విబాహు త్రిభుజం అని అంటారు. సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇంగ్లీష్లో దీన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటారండి. సమబాహు త్రిభుజం అంటే ఒక త్రిభుజములోని 3 భుజాలు గనక ఒకే విధమైనటువంటి కొలతలు కలిగి ఉన్నట్లయితే, సమానంగా ఉన్నట్లయితే దానిని సమబాహు త్రిభుజం అని అంటారు. అంటే
అంటే ఉదాహరణకి ఇప్పుడు మనము ఏబి కొలత బీసీ కొలతతో సిఏ కొలతతో సమానంగా ఉందనుకోండి. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ. అప్పుడు దీన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లేకపోతే సమబాహు త్రిభుజము అంటారు. ఈ సమబాహు త్రిభుజంలో భుజాలన్నీ సమానంగా ఉంటాయి. ఏ ఏ ఏ. దీని యొక్క చుట్టుకొలత అడిగింది అనుకోండి, పెరిమీటర్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 2 అండి. అంటే దీన్ని ఇప్పుడు మనము 3a/2. ఇంకొక విషయం గమనించాలి, దీనిలోని అన్ని కోణాలు కూడా సమానంగా ఉంటాయి. కోణాల ఆధారంగా, బేస్డ్ ఆన్ యాంగిల్స్, కోణాల ఆధారంగా. సో కోణాల ఆధారంగా అంటే మనకు వచ్చేది అల్పకోణ త్రిభుజము, అల్పకోణ త్రిభుజము. రెండవది దీన్ని ఏమంటారంటే అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. అధిక కోణ త్రిభుజము, అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. లంబకోణ త్రిభుజము, రైట్ యాంగిల్ ఆర్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. తర్వాత లంబకోణ సమద్విబాహు త్రిభుజము. సో ఒకసారి మనం వీటి గురించి చర్చించుకుందాం. అసలు అల్పకోణ త్రిభుజము అంటే ఏమిటి? అల్పకోణ త్రిభుజము, అల్పకోణ త్రిభుజం గురించి మనం చర్చించుకుందాం. అల్పకోణ త్రిభుజం అంటే ఒక త్రిభుజములోని కోణాలన్నీ కూడా 90 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే ప్రతి కోణము కూడా దానిని అల్పకోణ త్రిభుజము అని అంటారు. అంటే ఉదాహరణకు ఏబీసీ గనక ఒక త్రిభుజమైనట్లయితే కోణం ఏ, కోణము బి, కోణము సిలన్నీ కూడా అల్పకోణాలు అవుతాయి. అట్టి సందర్భంలో అంటే ఇన్ దట్ కేస్ ద ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అంటే దాన్నే అల్పకోణ త్రిభుజం అని అంటారు. అధిక కోణ త్రిభుజం అంటే ఏంటి? అధిక కోణ త్రిభుజం అంటే 3 కోణాలలో ఒక కోణం మాత్రమే అధిక కోణమైనట్లయితే మిగిలిన 2 కోణాలు అల్ప కోణాలు అయినట్లయితే ఆ త్రిభుజాన్ని అధిక కోణము అంటారు, కోణ త్రిభుజము అంటారు. అంటే ఇన్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ వన్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ that is actually obtuse, the rest of the angles are acute angles. So then the triangle is called obtuse angled triangle. ఇక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక కోణము 90 డిగ్రీలు ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనము పటాలకి ఇస్తే ఇది అల్పకోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము, తర్వాత ఇది లంబకోణ త్రిభుజము, ఈ 2 భుజాలు సమానంగా ఉన్నాయి. దీన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటారు. ఇది 1, ఇది 2, 3, 4. ఒకసారి గమనించండి, 1, 2, 3, 4. ఈ 1ని మనము అల్పకోణ త్రిభుజం అంటాము, 2ను అధిక కోణ త్రిభుజం అంటాము, 3ను లంబకోణ త్రిభుజం అంటాము, 4ను లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటారు. ఒకసారి మనము ఈ లంబకోణ త్రిభుజాన్ని గమనిద్దాం. ఒక కోణము 90 డిగ్రీలు ఉంది. ఉదాహరణకు ఈ కోణము ఆల్ఫా, ఈ కోణం బీటా అనుకున్నాం అనుకోండి.
ఇప్పుడు ఆల్ఫా బీటాల మధ్య సంబంధాన్ని ఏదైనా ఏర్పరచగలరా మీరు? ఒకసారి గమనించండి, చూద్దాం. దీనికంటే ముందు మొట్టమొదట ఒక త్రిభుజంలో ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకున్నట్లయితే ఏ కోణము, బి కోణము, సి కోణము, ఈ 3 కోణాలను ఏమంటారంటే అంతర కోణాలు అంటారు. ఒక త్రిభుజములోని అంతర కోణాల మొత్తము ఎంత? ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. దట్ ఈస్ సప్లిమెంటరీ. అంటే ఇప్పుడు మనము ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి ఇప్పుడు మనకు ఈ లంబకోణ త్రిభుజాన్ని కనుక మనం గమనించినట్లయితే ఒక కోణము 90 degrees ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు ఈ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 90 ఈజ్ ఈక్వల్ టు 180 అని తెలుసు మనకు, 180. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 అవుతుంది. అంటే ఒక లంబకోణ త్రిభుజంలో ఒక కోణం గనక 90 degrees అయినట్లయితే మిగిలిన 2 కోణాల మొత్తము తప్పనిసరిగా మనకు పూరక కోణాలు అవుతాయి. అంటే సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఈజ్ 90 degrees. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక త్రిభుజాన్ని తీసుకుందాం. దీన్ని ఏ, దీన్ని బి, దీన్ని సి. ఇప్పుడు ఈ త్రిభుజంలో బీసీని డి వరకు పొడిగిద్దాం. ఇప్పుడు కోణం ఏసీడీని పరిశీలిద్దాం. ఈ ఏర్పడిన కోణము, ఈ కోణము ఏసీడీని బాహ్య కోణము, దీన్నే ఎక్స్టీరియర్ యాంగిల్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు మనము కోణం ఏను ఆల్ఫాగా, కోణం బిను బీటాగా, దీన్ని సంథింగ్ ఎక్స్ అనుకుందాం. ఈ ఎక్స్ ఆల్ఫా బీటాల మధ్య ఏమైనా సంబంధాన్ని మనం ఏర్పరచగలమా? అదొకసారి మనం పరిశీలిద్దాం. ఇప్పుడు మీరు ఒకసారి ఈ పటాన్ని చూసినట్లయితే ఈ కోణాన్ని మనము జెడ్ అనుకుందాం. మనకు తెలుసు త్రిభుజములోని అంతర కోణాల మొత్తము, త్రిభుజంలో అంతర కోణాల మొత్తము 180 అని మనకు తెలుసు. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అదేవిధంగా ఈ పటాన్ని మనం గమనిస్తున్నట్లయితే ఇది ఒక సరళ కోణాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే ఎక్స్ ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని రాయవచ్చు. దీని సమీకరణం 2 అనుకుందాం. ఇప్పుడు 1 మైనస్ 2 చేయగా, అంటే సమీకరణం 1లో నుండి 2 చేయగా అప్లై ఏమొస్తుందండి? ఒకసారి చూడండి. జెడ్ జెడ్ క్యాన్సిల్, అంటే ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. దీని నుంచి మనకు సంబంధం వచ్చింది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా. దీన్ని మనము వ్యక్తపరచాలనుకోండి, గణిత భాషలో వ్యక్తపరచాలి. గణిత భాషలో ఏ విధంగా వ్యక్తపరచాలి అంటే, ఒక త్రిభుజంలో ఇప్పుడు మనము ఈ బాహ్య కోణానికి దానికి ఎదురుగా ఉన్నటువంటి యొక్క అంతర కోణాలకి ఏమన్నా సంబంధం ఉందా అంటే, ఆ సంబంధాన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఒక త్రిభుజంలోని బాహ్య కోణము అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. అంటే ద exterior angle of a triangle is equal to the sum of the opposite interior angles. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ గమనించండి, x is equal to alpha plus beta అవుతుంది. x is equal to alpha plus beta. దీనికి సంబంధించినటువంటి ఒక సమస్యలు కూడా మనకు పరీక్షలో రావడానికి అవకాశం ఉందండి. ఎలా అంటే, ఉదాహరణకు ఈ విధంగా మనకు ఒక పటం ఇస్తారు. సరే, దీన్ని x అని ఇవ్వచ్చు. ఒక 50 degrees, ఇది 30 degrees. అయితే ఎక్స్ విలువ ఎంత? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ప్రక్క పటమును గమనించి లేదా క్రింది పటమును గమనించి అబ్జర్వ్ ద అడ్జసెంట్ ఫిగర్ ఆర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫిగర్
వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ అనేది ఇక్కడ మనకు బాహ్య కోణం కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 + 30, సో 80. మనకు ఆప్షన్స్లో 80 degrees ఉంటుంది. సో ఈ విధంగా మనము లెక్క చేయవచ్చు. ఇంకొక విషయాన్ని గమనిద్దాం. దీన్ని ఏ, దీన్ని బి, దీన్ని సి అనుకుందాం. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ కోణము, ఈ కోణము, ఈ కోణము, వీటిని త్రిభుజం ఏబిసి యొక్క బాహ్య కోణాలు అంటారు. ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా అనుకుందాం. ఒకసారి మనము గమనిద్దాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ బిగా రాసుకోవచ్చు. కోణం సి ప్లస్ కోణం బి, ఈక్వేషన్ 1 అనుకోండి. బీటా ఈజ్ ఈక్వల్ టు కోణం ఏ ప్లస్ కోణం బి, ఇది 2 అనుకుందాం. సమీకరణం 2 అనుకుందాం. అదేవిధంగా గామాను ఊహించండి. గామా అనేది మనకి ఇప్పుడు కోణం ఏ ప్లస్ కోణం సిగా రాసుకోవచ్చు. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా మూడింటిని కూడినట్లయితే మనకు 2 యాంగిల్ ఏ, 2 యాంగిల్ బి, 2 యాంగిల్ సి వస్తుంది. 2 కామన్ తీసినట్లయితే ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి. ఒకసారి గమనించండి, ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఎంత? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అనేది ఒక త్రిభుజములోని అంతరకోణాల మొత్తానికి సమానము. ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. సో దట్ ఈజ్ మనకు తెలుసు కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు మనం ఇక్కడ ప్రతిక్షేపించుకోవచ్చు. దీన్ని 2 × 180 degrees, సో 360 degrees అవుతుంది. దీని నుంచి మీరేం గమనించారు? ఏదైనా త్రిభుజములోని బాహ్య కోణాల మొత్తము ఎల్లప్పుడూ 360 degrees. అంటే ద సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఆల్వేస్ 360 degrees. సో ఈ అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవచ్చు. ఒక త్రిభుజములోని అంతరకోణాల మొత్తమేమో 180 degrees, బాహ్య కోణాల మొత్తమేమో 360 degrees అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే భావనలకు చెందిన సమస్యలు కనుక పరీక్షలో వచ్చినట్లయితే మనకు ఉపయోగపడుతుంది. ఏ, బి, సి. మధ్యగతము. మీడియన్. మీడియన్. ఇప్పుడు ఏ అనే శీర్షము నుండి దానికి ఎదురుగా ఉన్న భుజం ఏంటి? ఇక్కడ బీసీ. బీసీ యొక్క మధ్య బిందువు మనము డి అనుకుందాం. ఏడీని కలుపుదాం. ఏడీని కలుపుదాం. ఈ ఏడీని అంటే ఇక్కడ బీసీ యొక్క మధ్య బిందువు డి. అప్పుడు ఏడీని మధ్యగతము అంటారు, మీడియన్ అంటారు. దీన్ని ఏమంటారంటే ఏ శీర్షము నుండి గీసినటువంటి యొక్క మధ్యగతం అంటారు. ద మీడియన్ హ్యాస్ బీన్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ ఏ ఆర్ వర్టెక్స్ ఏ. అంటే ఏ శీర్షము నుండి గీసినటువంటి యొక్క మధ్యగతం అంటారు. మరి ఇలాంటి మధ్యగతాలు మనం ఎన్ని గీయవచ్చు ఒక త్రిభుజంలో? ఒకసారి ఆలోచించండి. మనం ఇక్కడ బి ద్వారా ఒకటి, సి ద్వారా ఒకటి గీయవచ్చు. దీన్ని బిఈ అనుకోండి, దీన్ని సిఎఫ్ అనుకుందాం. అంటే ఏడి, బిఈ, సిఎఫ్లు మధ్యగతాలు.
మధ్యగతములు. ఇప్పుడు కొన్ని ధర్మాలు మనం పరిశీలిద్దాం. ఒకసారి మనం పటాన్ని గమనించినట్లయితే ఈ 3 మధ్యగత రేఖలు ఒక బిందువు దగ్గర ఖండించుకుంటున్నాయి, మిళితమవుతున్నాయి. సో దే ఆర్ ద కాన్కరెంట్ లైన్స్. దీన్ని జీ అనే అక్షరంతో సూచిస్తారు. దానిని ఏమంటారంటే కేంద్రభాసము అని అంటారు. అంటే త్రిభుజములోని మధ్యగత రేఖలు మిళితములు అంటే మీడియన్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఆర్ కాన్కరెంట్. మీరు గమనిస్తున్నారుగా, కాన్కరెంట్. మిళిత బిందువును అంటే వాటి మిళిత బిందువును కేంద్ర భాసము అంటారు. దీన్నే సెంట్రాయిడ్ అంటారు. దీనిని జీతో సూచిస్తారు, జీ అనే అక్షరంతో సూచిస్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏజీ ఈజ్ టు జీడి, బీజీ ఈజ్ టు జీఈ, సిజీ ఈజ్ టు జిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2:1. అంటే శీర్షం వైపు ఏబిసి వైపు 2 ఉంటుంది, అటువైపు 1 ఉంటుంది. సో అంటే ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. జీ అనేది మధ్యగతాన్ని త్రిధాకరిస్తుంది. జీని త్రిధాకరణ బిందువు అని కూడా అంటారు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని కూడా అంటారు. జీను ఏడి బిఈ సిఎఫ్ల త్రిధాకరణ బిందువు పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షనల్ పాయింట్ అని కూడా అంటారు. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే 1:2 లేదా 2:1 నిష్పత్తిలో విభజించే ఒక రేఖాఖండాన్ని 1:2 లేదా 2:1 నిష్పత్తిలో విభజించే బిందువుని త్రిధాకరణ బిందువులని కూడా అంటారు. దాన్నే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అని కూడా అంటారు. కాబట్టి ఇప్పుడు జీ అనేది మధ్యగతమును త్రిధాకరిస్తుంది, పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ దాన్ని ట్రైసెక్ట్ చేస్తుంది. కాబట్టి దాన్నే పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అని కూడా అంటారు. ఇప్పుడు జీని త్రిభుజం యొక్క ఒక కేంద్రంగా తీసుకుంటాం. ఇలాంటి కేంద్రాలు కూడా మరికొన్ని ఉంటాయి. వాటిని మనం చర్చించుకునే ముందు మనం ఇప్పుడు ఆల్టిట్యూడ్, దాన్ని మనం మధ్యగతం నెక్స్ట్ మనము ఉన్నతి లేదా ఎత్తు, దాని గురించి మనం చర్చించుకుంటాం. ఉన్నతి లేదా ఎత్తు, ఆల్టిట్యూడ్. ఏబిసి అనే త్రిభుజం. ఇప్పుడు బీసీకి ఏ నుండి ఒక లంబాన్ని గీద్దాం. అంటే ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ ఉన్నట్లయితే ఈ ఏడీని ఒక ఉన్నతి అంటారు. ఉన్నతి అంటే ఏడి ఈజ్ కాల్డ్ an altitude. మరి ఇలాంటి ఉన్నతులు మనం ఎన్ని గీయవచ్చు ఒకసారి ఊహించండి. 3 గీయవచ్చు. ఎలా? బి నుండి ఒక లంబము, సి నుండి మరొక లంబము,
సో ఈ విధంగా మనకు 3 ఉన్నతులు వ్యవస్థితమవుతాయి. ఏడి, బిఈ, సిఎఫ్లు ఉన్నతులు. ఆల్టిట్యూడ్స్. ఒకసారి గమనించినట్లయితే ఈ 3 ఉన్నతులు కూడా ఒకే బిందువు దగ్గర ఖండించుకుంటున్నాయి, మిళితం అవుతున్నాయి. కాబట్టి ఈ మిళిత బిందువుని ఏమంటాం ఒకసారి చర్చించుకుందాం. దీన్ని హెచ్ అనే అక్షరంతో సూచిస్తారు. ఉన్నతులు, మిళితలు, మిళితములు. ఆల్టిట్యూడ్స్ are concurrent. Altitudes are concurrent. So point of concurrence. Point of concurrence of altitudes is ఆర్థోసెంటర్. అంటే ఉన్నతుల యొక్క మిళిత బిందువును లంబ కేంద్రము అంటారు. లంబ కేంద్రము. దీనిని హెచ్ లేదా ఓ అనే అక్షరంతో సూచిస్తారు. మనం ఇప్పుడు ఉన్నతి అదేవిధంగా ఆర్థోసెంటర్ గురించి కూడా నేర్చుకున్నాం. తర్వాత ఏ బిగా తీసుకుందాం. ఇప్పుడు ఈ రేఖాఖండాన్ని నుంచి సమాన దూరంలో ఉన్నటువంటి యొక్క బిందువులను మనం గుర్తిద్దాం. ఒకసారి చూద్దాం. ఏ నుండి బి నుండి సమాన దూరంలో ఉన్నటువంటి బిందువులు చూద్దాం. వీటిని కలుపుతూ ఒక రేఖాఖండాన్ని లేదా ఒక రేఖని గీద్దాం. ఇది 2 సమభాగాలుగా విడగొడుతుంది ఈ రేఖ. ఈ బిందువు పి బిందువు అనుకుందాం. అప్పుడు ఈ ఎల్ అనుకున్నట్లయితే ఈ ఎల్ అనే రేఖను ఏబి అనే రేఖాఖండానికి ఏమని పిలుస్తారు చెప్పగలరా? లంబ సమద్విఖండన రేఖ అని పిలుస్తారు. లంబ సమద్విఖండన రేఖ. దీనిని పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటారు. పర్పెండిక్యులర్ బైసెక్టార్ అంటారు. అంటే ఈ పర్పెండిక్యులర్ బైసెక్టారు ఈ 2 తుది బిందువుల నుండి, అంటే ఈ లంబ సమద్విఖండన రేఖపై ఉండే ప్రతి బిందువు కూడా ఈ ఏ కామా బిల నుండి సమాన దూరంలో ఉంటుందన్నమాట. ఇది మనం బిందు పదంలో కూడా నేర్చుకోవడం తర్వాత జరుగుతుందన్నమాట. 2 బిందువుల నుండి సమాన దూరంలో చెలించేటటువంటి యొక్క బిందు పదము ఆ 2 బిందువులను కలిపే రేఖాఖండానికి లంబ సమద్విఖండన రేఖ అవుతుందని మనం వచ్చే తరగతిలో మనం చర్చించుకుంటాం. ఆ అంశాన్ని తదుపరి మనం చర్చించుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా లంబ సమద్విఖండన రేఖ మనం ఈ విధంగా చర్చించుకుంటాం. మరొకసారి త్రిభుజం విషయానికి వద్దాం. ABC. ఇప్పుడు త్రిభుజ భుజాలకు మనము లంబ సమద్విఖండన రేఖలను గీద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. బీసీకి లంబ సమద్విఖండన రేఖ, ఏబీకి లంబ సమద్విఖండన రేఖ, సిఏకు లంబ సమద్విఖండన రేఖ.
గీసినట్లయితే ఆ మూడు కూడా ఒక బిందువు దగ్గర కలుసుకుంటున్నాయి. దీనిని మనము ఎస్ అనుకుందాం. ఈ మూడు లంబ సమద్వికరణ రేఖలు కూడా ఇవి అనుసక్తాలు అవుతున్నాయి, మిళితాలు అవుతున్నాయి కాబట్టి, అంటే అవి కాన్కరెంట్ అవుతున్నాయి కాబట్టి ఆ వాటిని ద పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ కాల్డ్ సర్కమ్స్ అంటారు. దాన్ని ఏమంటారంటే పరికేంద్రము అంటారు. అంటే ఒక త్రిభుజములోని భుజాల లంబ సమద్వికరణ రేఖలు మిళితాలు. అట్టి మిళిత బిందువుని ఏమంటారంటే దీన్ని ఇక్కడ పరికేంద్రము అంటారు. సో ఎస్ ఈజ్ కాల్డ్, దీన్నే సర్కమ్స్ అంటారు. సర్కమ్స్ అంటారు. లేకపోతే మరొక రకం కూడా మనం చర్చించుకోవచ్చు. ఎలా అంటే ఒక వృత్తాన్ని తీసుకొని వృత్తం పైన మూడు బిందువులను గుర్తించి ఏబి బీసీ సిఏ కలపండి. అంటే ఈ మూడు బిందువుల ద్వారా గీసినటువంటి యొక్క వృత్తాన్ని దీన్ని పరివృత్తము అంటారు. పరివృత్తము, సర్కమ్ సర్కిల్ అంటారు. సర్కమ్ సర్కిల్. ఈ వృత్తానికి కేంద్రం ఉంటుంది కదండి. ఈ కేంద్రాన్ని మనం ఓగా భావించినట్లయితే ఓను సర్కమ్ సెంటర్ అంటారు. సర్కమ్ సెంటర్, దీన్నే పరికేంద్రము. ఈ విధంగా కూడా మనం పరికేంద్రాన్ని నిర్వచించవచ్చు. ఎందుకు పరికేంద్రం అంటామంటే చూడండి, ఓ నుండి ఏకు, ఓ నుండి బీకు, ఓ నుండి సికు ఇవి వ్యాసార్థాలు కాబట్టి సమానంగా ఉంటాయి. అంటే దీని నుంచి మీరు ఒక ప్రశ్న మనకు వస్తుందండి పరీక్షలో. ఎలా అంటే ఒక త్రిభుజ శీర్షముల నుండి సమాన దూరంలో ఉన్నటువంటి యొక్క బిందువు ఏమిటి అంటాడు. అది పరికేంద్రమేనండి, సర్కమ్ సెంటర్. ద పాయింట్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ద త్రీ వర్టిసెస్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ సర్కమ్ సెంటర్. అంటే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం నోట్ చేసుకోవచ్చండి. త్రిభుజ శీర్షముల నుండి సమాన దూరములో ఉండే బిందువు ఏమంటారండి? దాన్ని పరికేంద్రం. సర్కమ్స్ అంటారు. సాధారణముగా ఒక త్రిభుజం యొక్క వైశాల్యాన్ని డెల్టాతో సూచిస్తారండి. అదేవిధంగా పరివృత్తం యొక్క వ్యాసార్థాన్ని క్యాపిటల్ ఆర్తో సూచిస్తారు. క్యాపిటల్ ఆర్ అంటే ఈ చోట ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి ఈజ్ ఈక్వల్ టు వ్యాసార్థాలు కాబట్టి క్యాపిటల్ ఆర్తో సూచిస్తారు. ఈ డెల్టాకు ఇప్పుడు భుజాలను తెలుసు కదా మనకు. దీన్ని ఏ, ఇది బి, ఇది సిగా తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ సూత్రాలు వస్తాయండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏబిసి బై 4R లేదా ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి బై 4 డెల్టా. ఇది మళ్ళీ మనం త్రిభుజ ధర్మాల్లో కూడా మనం అధ్యయనం చేయడం జరుగుతుందండి. కాబట్టి ఇక్కడ కూడా మనం చర్చించుకోవచ్చు. ఎలా అంటే ఒక త్రిభుజం యొక్క పరివ్యాసార్థం సర్కమ్ రేడియస్ కనుక క్యాపిటల్ ఆర్ అయినట్లయితే క్యాపిటల్ ఆర్ కనుక్కోవడానికి ఈ సూత్రం ఏబిసి బై 4 డెల్టా, 4 ఇంటూ త్రిభుజ వైశాల్యం. మరి త్రిభుజ వైశాల్యాన్ని ఏ విధంగా గణించాలో కూడా దానికి కూడా మనం సూత్రాన్ని ఇక్కడ మనం చర్చించుకోవచ్చు. త్రిభుజం యొక్క వైశాల్యాన్ని మనం ఏ విధంగా చర్చించుకుంటామంటే
ఇప్పుడు త్రిభుజాన్ని తీసుకున్నప్పుడు ఇది ఏ, ఇది బి, సి. ఇది ఏగా, ఇది బిగా, ఇది సిగా తీసుకున్నట్లయితే దీని ఫస్ట్ మొదట ఎస్ మనం గణించాలి. దాన్ని ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అంటారు. డెల్టా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి అండి. దీనిని ఏమంటారంటే హెరాన్ సూత్రం అని కూడా అంటారు. హెరాన్ సూత్రం అని కూడా అంటారు. ద్వారా మనం త్రిభుజం యొక్క వైశాల్యం డెల్టా కనుక్కోవడానికి అవకాశం ఉంది. ఏ బి సి, ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ. సమానం కాబట్టి దీనిని ఏమంటారంటే సమబాహు త్రిభుజం అంటారు. సమబాహు త్రిభుజంలో ఒక్కొక్క కోణము అంటే ఏ బి సి, కోణం ఏ, కోణం బి, కోణం సి ఈజ్ ఈక్వల్ టు మనకు 60 డిగ్రీలు ఉంటుంది ఒక్కొక్క కోణం. ఈచ్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఎ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 60 degrees. మనం ఇంతవరకు త్రిభుజములకు సంబంధించినటువంటి యొక్క అంశాలు చర్చించుకుంటూ ఉన్నాము. సో మరికొన్ని కేంద్రాల గురించి అంటే త్రిభుజానికి సంబంధించినటువంటి త్రిభుజ కేంద్రాలు, ద సెంటర్స్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ గురించి వచ్చే తరగతిలో చర్చించుకుందాము. అంతవరకు సెలవు.